బాలయ్య రెండో కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టాక్ లో నిజమెంత? ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ గా ఆడియన్స్ ను ఫిదా చేసేలా ఓ రేంజ్ ప్లానింగ్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇంతకు బాలయ్య కూతురు సినీ అరంగేట్రం ఎప్పుడు? గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య చిన్న కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. బాలయ్య డాటర్ కు సోషల్ మీడియా వేదికగా నందమూరి ఫ్యాన్స్ ఆల్రెడీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేస్తున్నారు. ఈ మధ్య తన డాన్స్ వీడియోతో ఫుల్ వైరల్ అయిన తేజస్విని గతంలో ఓ పాటకు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సూపర్ క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీలోని సారంగదరియా పాటకు అద్భుతమైన స్టెప్పులేశారు. ఫుల్ ఎనర్జీతో ప్రొఫెషనల్ డాన్సర్ తరహాలో ఆమె చేసిన డాన్స్ కు నెటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తేజస్విని మూవీల్లోకి ఎంట్రీ ఇస్తారనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. స్పోర్ట్స్ డ్రామా స్టోరీ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య కుమార్తె ప్రధాన పాత్రలో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే స్టోరీ సెలెక్షన్ విషయంలో తేజస్విని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారట. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆమె ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఒక బలమైన సందేశాత్మక చిత్రంగా తీసుకొచ్చే యోచనలో ఉన్నారట. ప్రస్తుతం స్క్రిప్టుకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉండగా కథలో మహిళా శక్తిని ప్రతిబింబించే అంశాలు ఉండబోతున్నాయట. సరైన టీం, సరైన కథతోనే డెబ్యూ చేయాలనే ఉద్దేశంతో తేజస్విని కూడా టైం తీసుకుంటున్నారని టాక్. అయితే ఈ ప్రచారంపై అటు బాలయ్య కానీ ఇటు తేజస్విని కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. ఇటీవలే తేజస్విని ఓ గోల్డ్ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించారు. అప్పటి నుంచే మూవీల్లోకి ఎంట్రీపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆ తర్వాత తన డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేయడంతో సినిమాలో అరంగేట్రమంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. నందమూరి వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్ అయితే ఇంట్రెస్టింగ్ గా మారింది.